హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్స్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. చాలా మంది నా జాబ్స్ గురించి మాట్లాడుతున్న వీడియోకి చాలా మంది కమెంట్స్ ఇచ్చారు. మనం కమెంట్స్ గురించి అన్ని రిప్లై ఇస్తాను. మోస్ట్లీ ఐఎమ్ గివింగ్ రిప్లై టు ఎవ్రీ కమెంట్. కానీ సో ఏవైనా కమెంట్స్ మిస్ అయితే సపరేట్గా నేను మళ్ళీ వాటికి వీడియో చేస్తాను. ఈరోజు కృష్ణాష్టమి. సో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఈరోజు అయితే కృష్ణాష్టమి. సో ఎస్, ఈ వీడియోలో నేను ఇప్పుడు ఫాల్ వస్తుంది కదా, సెప్టెంబర్లో చాలా మందికి స్టాంపింగ్ పడి ఉంటుంది అండ్ వస్తూ ఉన్నట్టున్నారు. సో అందరూ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ వీడియో ఈ స్టూడెంట్స్ కోసమే అండి. ఎవరైతే కొత్తగా యూఎస్కి వస్తున్నారో వాళ్ళ కోసం అకామిడేషన్. సో బేసిక్గా మన పిల్లలు అక్కడికి వెళ్తున్నారు అంటే ఏ ప్లేస్లో ఉంటున్నారు, సేఫ్గా ఉంటున్నారా, ఉండట్లేదా, ఎలాంటి లొకాలిటీలో ఉంటున్నారు, ఎంతమందితో ఉంటున్నారు, అపార్ట్మెంట్సా, ఇక్కడ హాస్టల్స్ లాగా ఉండవు ఆబ్వియస్లీ. సో ఎక్కడ ఉంటున్నారు, యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటున్నారా, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో చాలా మందికి స్టాంపింగ్ పడిపోయి ఉంటుంది. కంగ్రాచులేషన్స్ అందరికీ. ఎవరికైతే వీసాలు వచ్చినాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రానోళ్ళు ఏం బాధపడకండి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. ఇక్కడ మంచిగా తీసుకుంటారు, డోంట్ వరీ. స్టాంపింగ్లు పడిపోతాయి. మరి ఇక్కడికి వస్తున్నారు కరెక్టే, ఎక్కడ ఉంటారు, అకామిడేషన్, దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో అకామిడేషన్ మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ సైట్లో చూస్ చేసుకుంటే బెస్ట్ అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ది అకామిడేషన్. చాలా మంది ఇండియాలో పిల్లలు అయ్యో దేశం కాని దేశం వెళ్తున్నారు, మన పిల్లలు ఎట్లా ఎక్కడ ఉంటారు, సేఫ్టీనైనా కాదా, మనకు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది, వీళ్ళని క్యాంపస్లోనే ఉండే హాస్టల్స్లో ఉంచొచ్చా లేకపోతే బయట ఉంచొచ్చా. సో వాటన్నిటికీ క్వశ్చన్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఇంతకుముందు అంటే చాలా టఫ్గా ఉండేది. మనకి అకామిడేషన్ దొరకాలి అంటే మనకు తెలిసిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేయాలి, ఎవరైనా రిఫరెన్సెస్ ఉండాలి. ఆల్రెడీ మన అక్కలో ఇంకా మన సీనియర్స్, కాలేజ్లో సీనియర్స్ ఎవరైనా వెళ్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడైతే చాలా సోర్సెస్ అనేది చాలా పెరిగిపోయినాయి. అవేంటి అంటే యాకెట్ అని అండ్ ఫేస్బుక్, మెయిన్లీ మనకి ఫేస్బుక్లోనే దొరికిపోతాయి అకామిడేషన్స్. మనకి ఫేస్బుక్లో పేజెస్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఏ స్టేట్కి వెళ్తున్నారు, యూఎస్లో ఏ ప్లేస్కి వెళ్తున్నారు, దాన్ని బట్టి మీరు అక్కడ పేజెస్లో సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ యాకెట్ అనే యాప్ నుంచి మీకు అకామిడేషన్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ మీకు యూనివర్సిటీకి దగ్గరలో ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్స్ పెట్టేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్బుక్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సులేఖ అనే సైట్ ఉంటుంది, సులేఖ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బెస్ట్ అండి. అసలే దరిద్రులు తయారైపోయినారు. అంటే జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎక్కడ ఏ ప్లేస్లో ఏం జరుగుతుందో, ఏ నిమిషంలో ఏమవుతుందో అనేది మనము చెప్పలేం కదా. సో ఎందుకన్నా మంచిది తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బెటర్. ఓకే, అకామిడేషన్ అయితే చూసుకుంటారు కదా. సో చూసుకున్న తర్వాత అమ్మయ్య దొరికింది అకామిడేషన్, ఫస్ట్ ఎట్లా నోట్లో వెళ్ళిపోదాం, దాంట్లోకి ఎంటర్ అయిపోదాం, తర్వాత చూసుకుందాము అని అనుకొని వెళ్ళిపోయి దూరిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు వెళ్ళిపోయినా వాళ్ళకి ఇరుక్కున్నా కూడా కొన్ని ఉంటాయి. ఏంటి అంటే చాలా మట్టుకు మీరు ఒక అపార్ట్మెంట్, సరే ఒక 3-4కి స్టాంపింగ్ పడింది, అందరు కలిసి వెళ్తున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు దాంట్లో మీరు ఈ బెడ్ బగ్స్ అనేది ఉంటాయి, కాక్రోచెస్ ఉంటాయి, పెస్ట్ కంట్రోల్ అయిందా ఆ అపార్ట్మెంట్కి అదొకటి చెక్ చేసుకోండి. బెడ్ బగ్స్ అనేది ఉంటుంది, అదొకటి చెక్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా ఉండి వెకేట్ చేసి ఉంటే దాన్ని మొత్తం పెస్ట్ కంట్రోల్ చేసినరా, క్లీన్ చేసినరా. కొన్ని అపార్ట్మెంట్స్లో మనకి బెడ్స్ ఫర్నిచర్తో ఇస్తారు కదా, దాంట్లో బెడ్ బగ్స్ నల్లులు ఉంటాయి, అదంతా ఉందా, మౌల్డ్స్ అంటారండి, ఒక పురుగుల్లాగా ఉంటాయి, అది ఉందా, మొత్తం క్లీన్ చేసినరా, అదొకసారి చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే మనకి చాలా గొడవలు అయితే ఉంటాయి. ఒక 3-4తో ఉంటే మనకి ఖచ్చితంగా కంపాటబిలిటీ ఇష్యూస్ అంటూ ఉంటాయి. అందరు ఒకలాగా ఉండాలని లేదు కదా. సో అట్లాంటప్పుడు ఎలా ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి అంటే చాలా
గొడవలు, చిన్నదానికే గొడవలు అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే కొంతమంది మాస్టర్ బెడ్రూమ్ అని, కొంతమంది హాల్ అని తీసుకుంటారు. సో మాస్టర్ బెడ్రూమ్ కొంతమంది చూస్ చేసుకుంటే వాళ్ళ రెంట్ కొంచెం ఎక్కువ ఉండాలి, కొంచెం ఎక్కువ వసూలు చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. హాల్లో ఉండడం ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే వాటికి సపరేట్ డోర్ ఉంటుంది అండ్ లాక్ చేసుకునే ఆపర్చునిటీ, లాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా. సో అలా ఫ్యామిలీస్ వచ్చి ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ లేయండి, ఎందుకంటే అది వాళ్ళకి సపరేట్ స్పేస్ లాగా కదా మాస్టర్ బెడ్రూమ్ అంటే. సో వాళ్ళు ఎక్కువ రెంట్ ఇవ్వాలి, హాల్లో ఉండేటోళ్ళు కొంచెం తక్కువ ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం మంది కొత్తగా పోయిన వాళ్ళకి వాళ్ళు కొంచెం తెలివి ఉపయోగిస్తారు. వాళ్ళ తెలివి ఉపయోగించకుండా మీరే ముందు చెప్పండి, మీరు మాస్టర్ బెడ్రూమ్లో ఉంటున్నారు కదా, మీరు ఎక్కువ ఇవ్వాలి, మేము హాల్లో ఉంటున్నాం కదా. ఎందుకంటే వాష్రూమ్ హాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాడుకోవాలి వేరే బెడ్రూమ్లో కాబట్టి. సో మీకు ఇబ్బంది హాల్లో ఉన్న వాళ్ళకి, మాస్టర్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి ఈజీ, అది చాలా దగ్గరగానే ఉంటుంది వాష్రూమ్, సపరేట్ డోర్, ఒక ప్రైవసీ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయండి, అదొకటి. అండ్ చాలా మట్టుకు కొంచెం టిపికల్ పీపుల్ ఉంటే, అంటే మెంటాలిటీ వైజ్ కూడా ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారంటే మనకి ఎక్కువ తెలివి చూపించేటోళ్ళు ఉంటారు, వాళ్ళతోని కొంచెం జాగ్రత్త. సెన్సిటివ్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉంటే కొంచెం గట్టిగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ తెలివిని మీరు తట్టుకోవాలి అంటే, ఒకరికొకరికి ఎదురు దెబ్బ వేయాలంటే నాకుకుంటారు, మెల్లగా పనులు చేసుకుందామని అనుకుంటారు, మీతో అన్ని పనులు చేపిస్తారు వాళ్ళు, నేను ఇదే కదా పెద్ద పని అన్నట్టుగా చెప్తూ ఉంటారు అన్నట్టు. సో మీరు ఆచితూచి అడుగులేయండి అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వస్తున్నారు మీరు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్ చేసుకునే మెంటాలిటీ, మీరు మీతో ఉన్న ఫ్రెండ్స్తోనే మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు ఉండి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు దాంట్లోకి పోవద్దు, ఏదైనా చెప్తున్నా. ఎందుకంటే రోజులు అస్సలే బాగాలేవు, ఎవరిని నమ్మేటట్టు లేదు. ప్రతి అడుగు ప్రతి స్టెప్ మన పక్కన ఎవరున్నా వీడు మనకి ఎవరు తెలియదు అన్నట్టుగానే ఉండండి, ఎవరో కొత్త మనిషి అన్నట్టుగానే ఉండండి. అన్నీ తెలుసు కదా, అంతా ఓకే కదా అని ట్రస్ట్ మాత్రం బ్లైండ్గా ఎవరిని చేయొద్దు. అసలే దేశం కాని దేశం వచ్చినాం, ఎన్నో జరుగుతున్నాయి డే బై డే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు ఒకవేళ కొత్తగా అకామిడేషన్ తీసుకుంటే ఇవన్నీ చూసుకోండి. అండ్ ఈ కాక్రోచెస్ పెస్ట్ కంట్రోల్ చేసిండ్రా, ఇల్లు క్లీన్గా ఉందా, ఇవన్నీ చూసుకోండి. ముందే అంత క్లీన్ చేసి ఇచ్చిండ్రా, అంత బాగా చేసిండ్రా అనేది ముందే అన్ని ఓనర్తో మాట్లాడుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఏదైనా అడుగులో అడిగేసి చేసుకోండి, అంతే. సో స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. కొత్త ఫ్యూచర్ స్టార్ట్ చేయబోతున్నారు అమెరికాకు వచ్చిన తర్వాత. సో ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి. లోన్లు తీసుకొని వస్తున్నారు ప్రతి ఒక్కరు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఐ విష్ ఆల్ ద గుడ్ లక్. మీ కొత్త స్టూడెంట్స్ అందరికీ గుడ్ లక్ అండి. సో దట్స్ ఇట్. ఈ వీడియో అయితే స్టూడెంట్స్కి ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. సో స్టూడెంట్కి సంబంధించిన మరికొన్ని వీడియోస్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.